హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు గ్రీన్ ఉమెన్. సిటీస్లోనే కాదు, విలేజెస్లో కూడా చాలా చాలా టెక్నాలజీ పెరిగిపోయింది. సో పొలాలలో మందు కొట్టడానికి వచ్చేసి డ్రోన్స్ యూజ్ చేస్తున్నారు. నేను ఎలాగో అగ్రికల్చర్ బీఎస్సీ కాబట్టి నాకు ఈ ప్రాసెస్ అంతా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో ఇలా వీడియో తీశాను. అండ్ మేము అగ్రికల్చర్ చదివేటప్పుడు డ్రోన్ టెక్నాలజీ గురించి అంత డీటెయిల్గా ఏం చెప్పలేదు. సో అందుకని దగ్గరుండి చూద్దామని వచ్చాను. ఈ డ్రోన్లో పెస్టిసైడ్స్ కానీ ఫంగిసైడ్స్ కానీ స్ప్రే చేస్తారు. ఇక్కడ వచ్చేసి పెస్టిసైడ్ అనేది స్ప్రే చేస్తున్నారు. ఫస్ట్ బకెట్లో మందు మిక్స్ చేసుకుంటున్నారు. ఇది కూడా మెయిన్ ప్రాసెస్, ఎందుకంటే క్వాంటిటీ అనేది కరెక్ట్గా ఇవ్వాలి. ఎక్కువైన ప్రాబ్లమే, తక్కువైన ప్రాబ్లమే. ఫస్ట్ వచ్చేసి ఒక బకెట్లో 2 బాటిల్స్తో మందు కలిపేశారు. అండ్ దాన్ని 2 బకెట్స్ వాటర్ తోటి షేర్ చేస్తారు. మొత్తం అంటే 2 బకెట్లకి సమానంగా మందు వచ్చేలా చేస్తారు. అండ్ ఈ మందు వాటర్లో బాగా మిక్స్ అవ్వాలి. సో దానికోసం బాగా స్టీర్ చేయాలి, ఆర్ ఇలా బకెట్లతో మిక్స్ చేస్తూ ఉండాలి. సో అప్పుడు మనకి మందు అనేది బాగా కలిసిపోతుంది. 2 బకెట్లతోటి మిక్స్ చేసుకోవాలి, అప్పుడు యూనిఫామ్గా మిక్స్ అవుతుంది మందు అనేది. అండ్ ఇక్కడ చూడండి, మందు స్టీరింగ్ కూడా చేస్తున్నారు బాగా కలవడానికి. అండ్ దాంట్లో డ్రోన్లో పోసే ముందు ఇవన్నీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. యాక్చువల్గా ఇలా పెస్టిసైడ్ ఫంగిసైడ్ ఏది మిక్స్ చేసినా కూడా హ్యాండ్ వాష్ తర్వాత బాగా చేసుకోవాలి. అండ్ స్ప్రేయింగ్ తర్వాత బాత్ చేస్తే చాలా బెటర్, అంటే చాలా కెమికల్స్ ఉంటాయి కదా దాంట్లో. సో డ్రోన్ కింది సైడ్ పెస్టిసైడ్ స్ప్రేయింగ్ బాక్స్ అనేది ఉంటుంది. ఆ డబ్బాలో ఈ బకెట్లో ఉన్న మందంతా వీళ్ళు పోసేస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక డబ్బాకి 1 బకెట్ అనేది సరిపోతుంది. చూడడానికి చిన్నగా కనబడుతుంది, బట్ ఆల్మోస్ట్ మొత్తం మందు కూడా అందులో పడుతుంది. ఇప్పుడు ఆ డబ్బాల నుండి అండ్ చిన్న చిన్న నాజిల్స్ ఉన్న ఈ పైప్స్ ద్వారా మందు అనేది స్ప్రే అవుతుంది. ఎలా స్ప్రే చేస్తుందో మీరే చూడండి. సో ఇది మనకి ఫ్లైట్ కదా టేక్ ఆఫ్ అయినట్టు ఇది టేక్ ఆఫ్ అవుతుంది. దీనివల్ల యూజ్ ఏంటంటే లేబర్ కాస్ట్ చాలా తగ్గుతుంది అండ్ టైం చాలా సేవ్ అవుతుంది. సో ఇంత పెద్ద పొలానికి మందు మొత్తం కొట్టాలంటే మళ్ళీ అది కూడా మధ్య మధ్యలో పంటని పాడు చేసుకుంటూ పోవాలి. ఎందుకంటే పంట మధ్య నడుస్తుంటాం కదా, సో గ్యాప్స్ వస్తుంటాయి. అప్పుడు లేబర్ కాస్ట్ ఒక్కటే కాదు, చాలా వరకు టైం అనేది చాలా సేవ్ అవుతుంది. వచ్చేసి జస్ట్ 30 to 40 మినిట్స్లో మొత్తం 2 acres వరకు కవర్ చేసేసింది. అండ్ స్ప్రేయింగ్ కూడా చాలా యూనిఫామ్గా ఉంటుంది, అంటే ప్రతి మొక్కకి కూడా ఖచ్చితంగా వచ్చేలా ఉంటుంది. అండ్ మనకి లేబర్ని పెట్టుకొని చేస్తే కరెక్ట్గా అనేది యూనిఫామ్గా స్ప్రే అవ్వదు, అక్కడక్కడ మిస్ అవుతుంది. ఇలాగ ప్లాంట్ స్పేస్ తక్కువ ఉన్న దాంట్లో డ్రోన్ టెక్నాలజీ అనేది చాలా యూజ్ అవుతుంది, ఎందుకంటే మధ్యలోకి వెళ్ళడానికి కూడా ప్లేస్ ఉండదు. ఇండియాలో ఇలాంటి టెక్నాలజీస్ చాలా అవసరం. దీనివల్ల అగ్రికల్చర్ ఇంకా డెవలప్ అవుతుంది. ఈ డ్రోన్సే కాకుండా ఈ మధ్య సీడ్స్ వేసే మిషన్స్ కూడా వచ్చాయి విలేజెస్కి. ఇవే కాకుండా థ్రెషర్స్, బాయిలర్స్, షెల్లర్స్ ఇలాంటివి చాలా వచ్చాయి. వీటి వల్ల ఫార్మర్స్కి చాలా టైం సేవ్ అవుతుంది. ఇండియాలో ఇలాంటి ఇంకా చాలా రావాలి. ఫార్మర్స్ చాలా హ్యాపీగా ఉండాలి. వాళ్ళకి లేబర్ కాస్ట్, టైము, మనీ ఇవన్నీ సేవ్ అయితే ఆటోమేటిక్గా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వీడియో చూసే వాళ్ళలో ఎవరైనా ఫార్మర్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, ప్రౌడ్ టు బీ ఫార్మర్ అని. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గ్రీన్ ఉమెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.